ఉన్నప్పుడు పోతాం, లేకపోతే ఊకుంటాం, తింటాం పాంటాం అని అంటే అస్సలు నడవదు. ఉరుకులు పరుగులు పెట్టాలి. ఆఫీసర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ ఉరుకులాడి పనిచేయాలి అని మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి సారు గట్టిగా చెప్పిండు. ప్రజాపాలన అంటే ఎట్లుంటుందో చూపియాలి అని చెప్పిండు. ఇగో అందుకే ఊరూరా మీటింగ్లు చాలైనాయి, తీరు తీరు పళ్ళు చాలైనాయి. పాండ్రి అట్లట్లా తిరిగేసొద్దాం. సీఎం సార్ చెప్పుడు ఆఫీసర్లు లీడర్లు వినకపోవడు ఉంటుందా? అగ చూడరే, ఊరూరా టెంట్లు వేసిండ్రు, కుర్చీలు బల్లలు వేసిండ్రు, అందరిని పిలిచి మీటింగులు పెట్టిండ్రు. ఇక శుక్రవారం సంధి చాలు చేస్తే మొత్తం 99 రోజులు తెలంగాణ అంతటా ప్రజా పరిపాలన ప్రగతి ప్రణాళిక అనే పేరు మీద పబ్లిక్ సమస్యలన్నీ పరిష్కారం చేసే పనిలో పడ్డారు సర్కారోళ్ళు. గ్రామ సభలు, వార్డు సభలు పెట్టి పబ్లిక్కు ఎటువంటి ఆపతున్నా తీరుతారట. 10 వారాలు 10 తీర్ల ముచ్చట్ల మీద మీటింగులు అవుతాయి. తొలుత వారం గ్రామాల అభివృద్ధి, రెండో వారం దవాఖాన్లు, పబ్లిక్ ఆరోగ్యం, మూడో వారం ట్రాఫిక్ రూల్స్, టక్కర్లు కాకుండా ఏం చేయాలనే దాని మీద మీటింగులు, 4వ వారంలో సర్కారు పథకాలు. ఇట్లా ఒక్కో వారం ఒక్కో తీరు మీటింగులు పెట్టబోతుండ్రు ఊర్ల పోంటి. అన్ని తీర్ల అర్హతలు ఉన్నా సరే సర్కారు పథకాలు రానోళ్ళు ఎవరన్నా ఉంటే అసొంటోళ్ళు కూడా ఈ 99 రోజుల మీటింగులల్లో ఆఫీసర్లకు చెప్పుకోవచ్చట. ఇక శుక్రవారం ప్రజా పరిపాలన తొలుత రోజు కాబట్టి అన్ని దిక్కులా జోరుగా అయినాయి సభలు. స్వయంగా మంత్రులే పోయి కుర్చీ వేసుకొని కూకుండ్రు. అయితే 99 రోజులు పబ్లిక్ను అన్ని తీర్లు అరుచుకోవాలి అనే సర్కారు వాళ్ళ ఆలోచన మంచిగానే ఉన్నది. కానీ ఇదే ముచ్చట మీద ఎగస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఈ 99 రోజుల ప్రజా పాలనలో ఇచ్చిన ప్రతి అంశం కూడా, అది పరిసరాల పరిశుభ్రత కానీ, మరి అదేవిధంగా పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్ కానీ, లేకపోతే ప్రజల ఫిర్యాదులు వినడం కానీ, ప్రతిరోజు కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో అందరూ చేయవలసిందే. వాళ్ళకు జీతాలు వచ్చేది అందుకొరకే. ట్రెజరీ అకౌంట్ నెంబర్ 010 హెడ్ కింద అందరికి కూడా జీతాలు వచ్చేది ఇందుకోసమే. పబ్లిక్ సమస్యలు తెలుసుకునుడు, పరిష్కారం చేసుడు దినం చేసే పనులే. దాంట్లో కొత్త ఏమున్నది? ఆఫీసర్లకు జీతాలు ఇచ్చేదే అందుకు కదా అన్నట్టు మాట్లాడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. అయితే ఎప్పటికీ పబ్లిక్కే సర్కారు ఆఫీసుల పొంటి తిరిగి సమస్యలు చెప్పుకునేది. ఇప్పుడు ఆఫీసర్లే ఊర్ల పొంటి మీటింగులు పెట్టి అందరిని అరుచుకుంటారు కాబట్టి ఆపది చాపది జర ఇంగింత గట్టిగా చెప్పుకోవచ్చా అన్నట్టు. మరి ఎవరికి ఏం తిప్పలున్నా గ్రామ సభలకు, వార్డు సభలకు పోయి ఆఫీసర్లకు చెప్పుకొని పరిష్కారం చేసుకోండి.